విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. అందరి ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి హంగ్రీ చీతా. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, నెత్తు కోట కన్ఫర్మ్ అంట. అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు, గండు పిల్లి సూపులతో గుండెలోన. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరు. ఫ్రెండ్ కాదు, మంచోడు, మంచోడు, అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. దిమాగ్ ఖరాబ్ ఆ సాంగ్ నా పేమెంట్ పెంచింది సాంగ్ మార్కెట్ లో. సరే ఒకసారి పాడైతే ఈ పాట. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నన్నే కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే. జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్టా నిన్నే తేలై కుట్ట. సింగింగ్ అంటే యూజువల్లీ జనాల్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది. లైక్ ఆ పర్సెప్షన్ ఎప్పుడైనా నేను హర్ట్ చేసింది కానీ, ఆర్ దిస్ పర్సెప్షన్ అమంగ్ ది పబ్లిక్ ఇస్ రియలీ రాంగ్ విచ్ నీడ్స్ టు బి చేంజ్డ్ అని కానీ, ఆర్ నీడ్స్ టు బి అడ్రస్డ్ అని కానీ నీకు ఎప్పుడైనా అనిపించింది? నేను ఒక మాస్ సాంగ్ పాడితే సాకేత్ మాస్ సాంగ్స్ ఇరగదీస్తాడు, ఈజ్ అ మాస్ సింగర్ అని స్టాంప్. రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. సక్సెస్ మీట్ లో నువ్వు ఏం పాడాలనుకుంటున్నావు? ఇంకా నాకు ఒక్క జానర్ ఉండింది, బట్ అది మేము మొన్న ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేసేసాం, నేను దినకర్ అన్న. కాలం కదలమంటోంది మారకుండా, లోకం పరుగిడంటోంది మాయ వెంట, అంతులేని ఆశలన్నీ సాధించే దారిలో, లెక్కలేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో, నేనన్న తీరు మొదలే అరరే మనసా. నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్? మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్, లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే, ఐ మెట్ విత్ ఎ వెరీ మేజర్ యాక్సిడెంట్. గుద్దితే మైక్ పట్టుకుంటే మ్యూజిక్ ఇంపాసిబుల్, మ్యాడ్నెస్ టు ది కోర్ ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్లోనే మెలడీ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన మ్యూజిక్కే మాసీగా ఉంటుంది. ఎన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్ ఆల్సో. చాలా 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 స్టేజ్ షోస్ చేసాం, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు, కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు మేమిద్దరం చేసినటువంటి ఆ అల్లరి దగ్గర నుంచి, ఫన్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ రియలీ 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 మెమరబుల్ టు మీ, అండ్ ఐ టేక్ ఆల్ ది ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ టుడే అవర్ గెస్ట్ సాకేత్ కమాండోరి. హాయ్ సాకేత్. నా జీవితంలో దీప్తి ఇంత మంచిగా నా గురించి మాట్లాడింది, ఈవెన్ ఆన్ స్టేజ్ ఇప్పటివరకు ఎప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎంత బాగా నువ్వు మర్చిపోయావు. దుబాయ్ షోలో ఎంత బాగా చెప్పా, అందరు చప్పట్లు కొట్టారు, అసలు కొట్టి కొట్టి చేతులు నొప్పులు వచ్చేసాయి. సమీరా కూడా అనింది, అసలు సాకేత్ కైతే ఇంత పెద్దగా రాసావు, నాకేంటి ఇంత చిన్నగా రాసావు. ఆ దుబాయ్ షో ఎప్పుడో అయింది, రీసెంట్ టైమ్స్ లో అయితే. ఐ థింక్ దట్స్ ఫస్ట్ షో, అందుకని. దట్స్ నాట్ ది ఫస్ట్, దట్స్ ద రీసెంట్ షో వి వెంట్. నువ్వు, నేను, శ్రీముఖి, సమీరా వెళ్ళాం. ఆహా, యా యా.
See, But you forgot. నాకు అంతేలే ఎంతసేపు నాకు- ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి నాకు మధ్యలో చాలా బేసికల్లీ వన్ పర్సెంట్ షేరింగ్ మాత్రమే అక్కడ సాకేత్. లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీప్తి ఇంత మంచిగా నా గురించి చెప్పడం అన్నది చాలా, నాకు ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో క్లోజ్ అసలు. కానీ చాలా సార్లు అంటే ఫస్ట్ లో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంచిగా ఫోటోలు తీసేవాడు. ఇప్పుడు చాలా ఘోరంగా కూడా ఫోటోలు తీసేవాడు. అంటే I have to also talk about that. నాకేం తెలుసు ఫోటోలు తీయమంది, నేను నిజంగా బాగా తీసా. నన్ను సింగర్గా పక్కకు పెట్టి ఫోటోగ్రాఫర్గా ప్రొజెక్ట్ చేసేసి నా లైఫ్ కెరియర్ అంతా అక్కడ సెట్ చేసే ప్లాన్లో ఉందని నాకు తెలియలేదండి. అంటే అది కొద్ది రోజుల తర్వాత తెలిసింది. సో దాన్ని బట్టి ఎన్ని హోప్స్ పెట్టుకొని నిన్న ఒక్క ఫోటో తీయమని అడిగితే ఆ హోప్లెస్ రోజు గా 100 ఫోటోలు తీపిస్తుంది. అంత రూత్లెస్ గా మాట్లాడొద్దు సాకేత్, అంత రూత్లెస్ గా మాట్లాడొద్దు. బట్ ఎనీవేస్ ఐ యామ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఆల్ ద ప్లెజర్ ఇస్ మైన్. టు స్టార్ట్ విత్ ఈ ప్రోగ్రామ్ లో సాకేత్, దిస్ ఇస్ కాల్డ్ మ్యూజిక్ అండ్ మెలడీస్, వేర్ ఇన్ విచ్ నువ్వు చాలా సాంగ్స్ పాడావు, చాలా చాలా సూపర్ హిట్స్. అండ్ నీ కెరియర్ ఇట్లా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోకపోయినా దేర్ ఆర్ ఆల్ హిట్స్, ఎవర్ గ్రీన్ హిట్స్ కమింగ్ అరౌండ్. సో ఆ సాంగ్స్ వెనకాల ఉన్నటువంటి నాస్టాలజిక్ మెమరీస్ గురించి వీ వుడ్ లవ్ టు లిసన్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఎస్, ఐఎమ్ రెడీ టు షేర్. అండ్ బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్, మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి, నువ్వు ఫస్ట్ పాడినప్పుడు, యువర్ ఫస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, ఐ నో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ మ్యూజికల్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఐ నో ఆల్ దోస్ థింగ్స్, బట్ స్టిల్ నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, పొట్టలో బటర్ఫ్లైస్ ఉన్నాయా, లేకపోతే ది సో కాల్డ్ సాకేత్ లాగా పిచ్చ యాటిట్యూడ్ మనకేంటి అనే ఒక? లేదు, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇట్ ఇస్ రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఇన్స్టా పేజ్ ఆల్సో. ఆ క్లిప్, చిన్న క్లిప్, కొంచెం భయంగానే పాడాను. ఇట్ వాజ్ నాట్ దిస్ సాకేత్. నీట్గా ఇలా చేతులు కట్టుకొని, ఇట్ వాజ్ అ స్టేజ్ షో అట్ రవీంద్ర భారతి. అండ్ లక్కీలీ అది అప్పట్లో ఉన్న ఏకైక న్యూస్ ఛానల్, ఏకైక ఛానల్ వాజ్ ఈటీవీ. అండ్ ఈటీవీ న్యూస్లో వేశారు అది. ఆ క్లిప్పింగ్ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సేవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ద క్లిప్పింగ్ అనమాట. సో ఇలా పట్టుకొని సిన్సియర్గా పాడాను. వెన్ ఐ వాజ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్. 3 years of age. Wow. సో ఆ క్లిప్పింగ్ ఉంది ఇంకా. బట్ ఆ అసలు అప్పుడు తర్వాత టెన్షన్ ఉండిందా? అంటే ఆ టెన్షన్ పడే ఏజ్ కూడా కాదు అసలు బహుశా. టెన్షన్ పడ్డానా, దేనికి ఎందుకు ఇలా నిలబడ్డాను, ట్రైన్ చేసి పంపించారా ఇలా నిలబడే పాడాలి ఏం తెలియదు. బికాస్ 3 years ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుంటుంది. What was your first song then? సో ఇట్ వాజ్ అ డివోషనల్ సాంగ్. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై కామరులై పోయేరయ్యా అని ఒక తత్వం బోధించే సాంగ్. బట్ నాకు తెలీదు, అంటే ఆ క్లిప్ చూస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా, అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ సాకేత్ అని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు చాలా సిన్సియర్గా ఇలా గుడ్ బాయ్ లాగా మైక్ స్టాండ్ ఉంటే ఇలా పట్టుకొని ఇలా ఐబ్రోస్ ఇలా ఉండి పెద్దగా కళ్ళు చేసుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటుంది అది ఆ పాట. ఇప్పుడు సాకేత్ యు నో బెటర్. చిల్, ప్రపంచం ఏదైపోయినా సరే ముందర ఎవరైనా ఉండని, వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్ ఐ పర్ఫార్మ్. పడేయడమే అంతే. రైట్, దెన్ కమింగ్ టు యువర్ సాంగ్స్, అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే. అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే, సో ఆ పాట అసలు నేను పాడలా, అయిపోయింది మొత్తం అయిపోయింది. సాంగ్ ఎలాగో మూవీ తర్వాత రిలీజ్, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ సాంగ్ ఇన్ ద మూవీ. ముందు రిలీజ్ చేయలే, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఆడియో. సో మూవీలో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్లో అప్పుడు మూవీ రిలీజ్తోని సాంగ్ రివీల్ అనమాట. అవతల ఎల్లుండి మూవీ రిలీజ్, సాంగ్స్ అయిపోయి మిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది, స్టూడియో మొత్తం సర్దేశారు. డిటిఎస్ స్టూడియోలో డిటిఎస్ మిక్స్ అవుతుంది. ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 3:34. ఎందుకో తమన్ గారు యూ స్టే బ్యాక్ అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు, ఇప్పటికీ ఆయనకు కూడా తెలియదు అనే చెప్పారు. ఏమో రా, నువ్వు నాతో ఉంటావేమో అని చెప్పి ఉండమన్నాను అన్నారు అంతే. బికాస్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్ టిల్ 6 AM 7 AM ఎవ్రీ డే. సరే అని నేను ఉన్న కార్లోకి వెళ్ళి పడుకున్నాను. నేను వీడియో చూస్తూ అలా పడుకున్నాను నేను కార్లో. సడన్గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ 3:30. తమన్ గారు పిలుస్తున్నారు. ఓకే అని చెప్పి వెళ్ళా. ఓ పాటను ట్రై చేయన్నారు. నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ, బికాస్ టీటీఎస్ అక్కడ అవుతోంది.
అయిపోయింది. అది మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి క్యూబ్. ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా, ఓకే అలా కాదు, ఒకసారి సీన్ చూసి పాడు ఆ ఫీల్కి. అందుకని ఫస్ట్ వర్షన్ పాడేసినప్పుడు గుండెలోన గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా. దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్. ఒక సింగర్కి ఆ సీన్ పేరు లేదు, ఊరు లేదు నాకు అప్పటికి. నాకు సిత్తరాల సిరపడు, దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది. దాని ముందు పేరు లేదు, ఊరు లేదు కదా. సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు. చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ, ఆయన అంటారు. అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్నా. సో దట్ వాజ్ అ వెరీ నైస్. ఇమీడియట్గా త్రివిక్రమ్ గారు చూశారు, అదిరిందిగా ఇదే ఉంచుతాం అన్నారు. అలా ఒక అర్ధరాత్రి 3:30కి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది. ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై బికాస్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్. అండ్ ఆ 3:30 రాత్రికి ఎవరెత్తారో తెలియదు, మార్నింగ్ 6కి సినిమా వెళ్ళిపోవాలి. సో ట్రూ లక్తో నాకు ఆ పాట వచ్చింది. అందుకనేనా యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆర్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు తమన్ గారు అన్నది? అంటే ఇస్ దట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు క్యారీ? నాట్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్, ఎస్ ఒక 30% ఆఫ్ మై గ్రాటిట్యూడ్ మైట్ బి బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. ఓకే, బట్ మోర్ దెన్ దట్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్ లైక్ అ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే ఐ మెట్ విత్ అ వెరీ మేజర్ యాక్సిడెంట్. ఐ వాజ్ గోయింగ్ టు అ షో ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఎల్ఎంఈ షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామినిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అనమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజగా చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ వాజ్ డ్రైవింగ్. చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700 గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టైర్, అంత బ్రూసెస్, తనకి బ్రూసెస్. నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా అలా బ్యాక్ సీట్లో పడుకొని ఉన్నా, ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే లైక్ ఫర్ 1 week ఆఫ్టర్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర MRI లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది, కూల్గా వెళ్ళు, మెల్లిగా వెళ్ళు, ఏం పర్లేదు. దెన్ ఐ వాజ్ కాలింగ్ మై డాడ్, మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము, భద్రాచలం హోటల్లోకి వచ్చాము, ఇవన్నీ చెప్తున్నావు కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా. దెన్ ఐ కాల్డ్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది బికాజ్ ఇద్దరు సింగర్స్కి మేల్ అండ్ ఫీమేల్ యాక్సిడెంట్ అయింది, ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు. పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యూ నో తమన్ గారు? వెరీ 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 వెల్. అప్పటికే సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్, ఎవ్రీథింగ్. సో ఇమీడియట్ ఏంటి సాకేతిక అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా హీ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ ఎంఆర్ఐ అయిపోయింది, ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి, అక్కడ హాస్పిటల్తో మాట్లాడి, ఐసీయూలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు. బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్. నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది. కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 an hour 1 hour ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి, జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాజ్ దేర్. హీ డింట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట, నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలీదు వాళ్ళకి. డాడీకి అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక 1/2 an hourలో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు. బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్, ఆయన నిలబడతాడు ఇలా. సో మేబీ అక్కడ ఆ రోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లారు, డిశ్చార్జ్ చేశాము, బెడ్ మీదే ఉన్నాను. ఐ కుడెంట్ వాక్. సో ఈవెన్ టు ద వాష్రూమ్ ఐ కుడెంట్ గెట్ అప్. పడుకున్నా. ఇంటికి 10 మంది జనాలు 20 మంది జనాలు రావడం, పరామర్శించడం, సేమ్ రివైండ్ ప్లే స్టోరీ చెప్పడం నా వల్ల కాలే, నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని, అప్పటికి నా మూవీ, నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది, పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు, నువ్వు మూవీ గురించి మర్చిపో, ఐ టేక్ కేర్, కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తా అన్నారు. ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక చిన్న మూవీ, ఒక చిన్న, నీకెందుకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నేను నీ మూవీ చేస్తాను, మిక్స్ చేస్తానన్నావు, అది ఎంత పెద్ద మాట. అది రెండో పాయింట్. నేను స్టూడియోలో ఉన్న ప్రతిరోజు నాకు పార్క్ హైత్ నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి, ఫుడ్ 3. స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న, నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి, సరే ఒక 5 minutesలో వాట్సాప్ చూసుకో, ఫోన్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. గోవా టికెట్లు వేశారు, వీల్ చైర్ పెట్టి టుక్ మీ టు బీచ్ రిసార్ట్, అక్కడే ఉంచారు. ఏం లేదు, నా పని ఏం లేదు, లేవడం. అప్పటికి నేను కొంచెం దీని మీద వరకు వచ్చాను అనమాట, సపోర్ట్ చేతి కర్ర వరకు వచ్చాను. సో లేవడం, వాష్రూమ్ యూజ్ చేయడం, రావడం, అలా విల్లా బయటికి రాగానే బీచ్, అలా కొంచెం మనశ్శాంతి ఇచ్చారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మనుషుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సో ఇక్కడ నేను ఫస్ట్ అందుకని నేను ఆయన్ని. సో అందుకని నీకు తమన్ గారు అంటే అంత ఒక స్పెషల్ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. Yes. హి ఆల్వేస్ హోల్డ్స్ అ హై పొజిషన్. సెంటర్ ఆఫ్ మై హార్ట్, కార్నర్ కూడా కాదు, నాట్ కార్నర్ ఆల్సో, సెంటర్ ఆఫ్ యువర్ Center. హార్ట్. సో యు బోత్ ఆర్ లైక్ బ్రదర్స్ అన్నట్టే. బ్రదర్స్, ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా. ఇంకా ఓవర్ ద టైమ్, ఇంకా దాని తర్వాత వి బికేమ్ లైక్ ఓన్ బ్రదర్స్. ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే, ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్. లీవింగ్ వర్క్, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. సూపర్. నాకు కూడా ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కాల్ ఆయనకి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కోవిడ్ టైంలో అమ్మకి కొంచెం సీరియస్గా వచ్చింది, సెకండ్ టైం కూడా వచ్చింది. ఆ టైంలో అసలు మాకు ఎక్కడ ఏమీ దొరకనప్పుడు 1 phone call అండ్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మై మామ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హీ హోల్డ్స్ అ వెరీ హై పొజిషన్. వెరీ హై, వెరీ హై. గ్రేట్, గుడ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. దెన్ మళ్ళీ నీ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేస్తే, Yes. తమన్ గారితో నీకున్నటువంటి ఆ రిలేషన్ అర్థమవుతోంది. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి మా ప్రోగ్రామ్ లో. Sure. ఎవ్రీ సాంగ్ వి టాక్ అబౌట్ నువ్వు పాడాలి.
ఓకే, మనకి రైట్స్ లెఫ్ట్స్ స్ట్రైట్స్ ప్రాబ్లం లేవుగా. అస్సలు లేవు, నువ్వు హ్యాపీగా పాడొచ్చు. ఓకే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన వచ్చాడు. సూపర్, లవ్లీ. థ్యాంక్ యూ. ఓకే, సో విజయ్ దేవరకొండకి నీకు మధ్యలో ఏదన్నా ఆ ఫన్నీ ఎలిమెంట్స్ ఏమన్నా జరిగాయా? యాక్చువల్లీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బికాస్ అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రాలా. సో పెళ్లి చూపులు ద్వారక వెరీ పక్కనే రిలీజ్ అయ్యాయి. ద్వారక అబౌట్ టు రిలీజ్, పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. సో మేము ద్వారకా ప్రమోషన్స్కి సాయి కార్తిక్ గారి టూర్ ఉండింది యుఎస్. వీ హ్యావ్ డన్ షోస్ ఇన్ యుఎస్ అనమాట, సాయి కార్తిక్ గారి టూర్. సో సాయి కార్తిక్ గారి టూర్ ప్రమోషన్స్లో భాగంగా ద్వారకా ప్రమోషన్స్కి కూడా విజయ్ వచ్చారు. హీ కేమ్ టు ది యుఎస్, హీ ట్రావెల్డ్ విత్ అస్. అక్కడ వీ హ్యాడ్ ఫన్, లైక్ వీ ట్రావెల్డ్ ఫర్ 2-3 వీక్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. హీ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్, సేమ్ లంచ్, ఎవ్రీథింగ్. హీఈస్ సచ్ అన్ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ పర్సన్. ఒకరోజు నా రూమ్లోకి వచ్చాడు. మామూలుగా టీవీ దగ్గర ఒక బల్లలాగా ఉంటుంది కదా, దాని మీద చాలా టాఫీస్ పెట్టున్నాయి, బంచ్ ఆఫ్. సో అవి ఏంటంటే బేసిక్గా మన కకృతి, మనకి స్వీట్ క్రేవింగ్ ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించాం. అప్పుడు మనకి ఏదో పడుతూ ఉండాలి, ఏదో స్వీట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రస్మలై కేజీ ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ తినేయడం, ఆ బ్యాచ్ మనం. మళ్ళీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ పెద్ద చాక్లెట్స్ కాదు, మళ్ళీ చాక్లెట్స్లో ఆల్ఫెన్లీబేలు, ఈ చిన్న 1 రూపీ ఎక్లేర్స్, ఈ క్రేవింగ్స్ ఎక్కువ. యూఎస్లో హోటల్ రిసెప్షన్స్లో ఒక బౌల్ పెడతాడు, దాంట్లో చాక్లెట్స్ వేసి పెడతారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనం కిందకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా వేసుకోవడం, పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా ఏమో మిగిలిపోతాయి కదా, అవన్నీ తెచ్చి నేను అక్కడ పెట్టుకున్నాను. ఒక 10-15 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ టాఫీస్ నీవా అన్నాడు. అవును. నేను తీసుకోవచ్చా అన్నాడు. తీసుకో బ్రో, అందులో ఉంది, కిందనే ఇస్తున్నాను. అంటే కింద తీసుకోవడం నాకు కొంచెం సిగ్గు అవుతుంది, నీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి ఈ టుక్ ఇట్. సో స్వీట్, సో ఇన్నోసెంట్ అనిపించింది. అట్లనే వి హ్యాడ్ సమ్ ఇంకొన్ని ఆన్ కెమెరా చెప్పేవి కావు. సో మంచి రౌడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఏముంది, అలా రాత్రి మరి చీకటి పడ్డాక చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని అలా పడుకునే ముందు కొంచెం మంచి పాలు తాగి, అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా. వామ్ మిల్క్ అది మెన్షన్ చేయాలి, అప్పుడు అర్థం అవుతుంది. వామ్ మిల్క్ అలా తాగి యు స్టిల్ హావ్ దట్ నిద్ర వచ్చేంత వరకు లేదు, ఇప్పుడు లేదు, బికాస్ ఇట్స్ బీన్ అ వైల్. ఆ తర్వాత ఖుషి, ఐ జస్ట్ సాంగ్ ద సాంగ్ బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ ద ప్రీ రిలీజ్ అండ్ ఆల్, సో ఐ కుడెంట్ మీట్ హిమ్ ఆఫ్టర్వర్డ్స్ బేసిక్గా. బట్ ర్యాపో లేదు కానీ ఇప్పటికీ రీసెంట్లీ నేను ఏదో అవార్డ్ ఫంక్షన్లో అవార్డ్ ఫంక్షన్ అంటున్నా, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో ఐ వాజ్ ఎగ్జిటింగ్, విజయ్ వాజ్ ఎంటరింగ్. He still remembers me and hi, hi, how bro. are you brother, and that is there, but there's no rapport. Got it. Ever works so వాళ్ళు busy ఉన్నప్పుడు there's no point. We didn't meet in the recent times, but కలిసినప్పుడు మాత్రం he recognized me. సో ఓకే, అప్పటిది ఇంకా ఉంది ఇంప్రెషన్ అన్నది తెలిసింది నాకు. నేను ఫిక్స్ అయ్యా, మర్చిపోయి ఉంటాడు ఏముంది. సో ఏది పాడుతున్నావు? స్టార్ కదా, సూపర్ స్టార్. ఇప్పుడు ఏది పాడుతున్నావు? జంతర్ మంతర్ పాడుతున్నావా లేకపోతే ఓసి పెళ్ళామా పాడుతున్నావా? జంతర్ మంతర్కి ఒక స్టోరీ ఉంది, ఓసి పెళ్ళాంకి ఒక స్టోరీ ఉంది. చెప్పు. రెండు క్లుప్తంగా చెప్తా, నీకేది పాడమంటే అది పాడతా. నువ్వు పూజితానికి ఏది డెడికేట్ చేస్తూ పాడతావో అది పాడు. అయితే ఓసి పెళ్ళామనే. సో జంతర్ మంతర్ ఏంటంటే ఇట్స్ టంగ్ ట్విస్టర్ సాంగ్. జంతర్ మంతర్ గందరగోళం, ఇది ఎట్లాగో పాడుతూనే చెప్పాలి స్టోరీ కాబట్టి ఈ పాట కూడా అయిపోద్ది, అది పాడతా ప్రాపర్గా. సో జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడికి రమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎవ్వడు రా మమ్మ. ఈజీగా పాడేసా. నెక్స్ట్ లైన్లో నటనో నిజమో అని వస్తుంది ఒక వర్డ్. ఆ స్పీడ్లో సాయి కార్తిక్ అన్నకేమో అది నటనో లాగానే కావాలి. నటనో అంటే కుదరదు, నిజమో అంటే కుదరదు, నిజమో క్లియర్గా కావాలి. అక్కడేమో అది చాలా స్పీడ్గా ఉంది, తిరగట్లే నోరు. ఫుల్ సాంగ్ 20 minutesలో అయిపోయింది.
ఈ ఒక్క లైన్ ఇంకొక 2-3 hours పట్టింది. పా ఒక్క లైన్ జస్ట్ ఆ నటను నిజము, బికాస్ హీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్. మనకేమో తిరగట్లేదు. ఇంకా నేను చెప్పా, అన్న నువ్వు బయటికి వెళ్ళు, నేనే పాడుకుంటా అని చెప్పి, మన టెక్నాలజీకి వచ్చే సౌండ్ ఇంజనీరింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళగానే నటనో నిజమో అని స్లోగా పాడి దాన్ని ఫాస్ట్ చేసి ఆడిపెట్టి ఫ్లోలో వచ్చింది. ఒకసారి విన్నాడు. ఇప్పుడు వచ్చింది కదరా, నేను లేనప్పుడు ఎదురు రాలేంటే అప్పుడు ఇది ఓకేనా నీకు, ఇదంతా ఓకే కదా, ఫైనల్ ఒకసారి ఫుల్ సాంగ్ విందాం. అలా ఒక అరగంట టైం పాస్ చేశాక అప్పుడు చెప్పా ఇది నేను చేసింది అని. దొంగ సచ్చినోడా అని తిట్టి. సో ఎవడికి వాడే అర్థం కానీ మనిషి పెద్ద డ్రామా నట్నో నిజమో ఇప్పటికి రాదు. అది నట్నో అనే వస్తుంది పాడేటప్పుడు, నాకే కాదు ఎవరికైనా. నట్నో నిజమో అస్సలు తెలియని లైఫ్ ఏయో హంగామా పడుతూ లేస్తూ దేని కొరకు ఊరుకులు పరుగులు బామ్మ, ఇదంతా ఈజీ. ఆ నటనో నిజమో మాత్రం ఇట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. టార్చర్ చూసాను నేను. ఓకే, అది. సో అది దీని స్టోరీ. కమింగ్ టు ఓసి పెళ్ళామా ఫ్రమ్ ఖుషి. సో శివ నిర్వాణ గారు ఎక్కడో నాకు ఆయనకి ఒక చిన్న కనెక్ట్ ఏర్పడింది, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఏదో ఒక పార్టీలో. అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ ట్రై సమ్ సాంగ్స్. ఐ indirectly worked as an assistant singer for Hesham for the complete album. నేను ఇంకో 3-4 సాంగ్స్ కూడా ట్రాక్స్ పాడా ఓకే ఆ ఆల్బమ్కి, ఖుషీకి. సో అండ్ దెన్ వీ వర్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద సాంగ్. ఈ సాంగ్ మాత్రం చాలా వర్షన్స్ అయ్యాయి. నేను చెన్నైకి కూడా వెళ్ళాను, ఫ్లైట్ వేసి చెన్నైకి పిలిపించుకొని అక్కడ స్టూడియోలో వెన్ హేషామ్ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండి అక్కడ పాడి, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైడెంట్లో పాడి చాలా వర్షన్స్ పాడాము. పాడిన తర్వాత నాకు తెలుసు ఈ పాటలో కొన్ని లైన్స్ నాకు చాలా బాగున్నాయి. ఈ పాట మెయిన్ ట్రాక్ ఫస్ట్ ఫుల్ వర్షన్ పాడింది శివ నిర్వాణ గారే. బై ద వే చాలా మందికి తెలియదు, ఆయన వెరీ గుడ్ సింగర్. పాట రాసింది కూడా ఆయన. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సార్ నేనేమో గొడవ, నా వాయిస్ పెట్టకండి, మీ వాయిస్లో ఫుల్ రిలీజ్ చేద్దాం పాట అని. హేషామ్ కూడా వాజ్ ఓకే నేను చెప్పిన దానికి. ఆయనేమో లేదు నువ్వు పాడాలి, నాకు వేరే వాయిస్లే కావాలి, నా సింగర్గా నా పేరు అసలు వద్దు అని. ఈ లైన్స్ అన్న మీరు పెట్టండి, ఇద్దరం కలిసి పెడదాం. దెన్ రాహుల్తో పాడిచ్చారు. సో నేనేవైతే లైన్స్ అనుకున్నానో నాకు బాగున్నాయని అవి నా లైన్స్ ఉంచారు. రాహుల్ మిగతాది పాడాడు. సో శివగారి లైన్స్ అని రాహుల్ పాడాడు. ఇంకా రాహుల్ పాడాక పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ. సో అలా ఓసి పెళ్ళామా నన్ను మిర్చిలాగా నంచుకుంటవే వద్దు ఆపమ్మా, నేను కోడిలాగా గింజుకుంటానే, ఉన్న మాట చెప్పుతాను వినుకోండ్రి, పెళ్ళి యూసు పాడుకాను మానుకోండ్రి, గన్ను కన్నా పవర్ఫుల్ ఆలండి దూలదీర్చేస్తదండి. ఐ డెడికేట్ దీస్ లైన్స్ టు మై డియర్ వైఫ్ పూజిత. పొరపాటును కూడా ఇది కరెక్ట్ కాదని నీకు తెలుసు, ఎంత హంబుల్ గా ఎంత ఆనెస్ట్ గా చెప్పావు తెలుసా. బట్ ఐ నో షీఈస్ విన్ యువర్ సపోర్ట్, షీఈస్ విన్ యువర్ బ్యాక్ బోన్. డెఫినెట్లీ. యా, అందుకనే యాక్సిడెంట్ అయింది. చేయపో. బట్ స్టిల్ షీ ఈస్ సచ్ ఎ స్వీట్ డార్లింగ్. డెఫినెట్లీ. సో నా 10th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ కాబట్టి కొంచెం ఈ టాంటింగ్ నడుస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నిన్ను ఇంతలాగా భరించగలుగుతుంది అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్షిప్ ఇయర్స్ అన్నది. టేక్ అ పాయింట్. ఓకే, సో దెన్ దిమాగ్ ఖరాబ్ ఆ సాంగ్ గురించి అసలు నీకు నువ్వు ఇందాక చెప్పినట్లుగా కూడా వన్ ఆఫ్ దోస్ సాంగ్స్ విచ్ గేవ్ యూ దట్ హ్యూజ్ రికగ్నిషన్. నేను సింపుల్ గా చెప్తాను, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, దిమాగ్ ఖరాబ్ ఈజ్ అ సాంగ్ నా పేమెంట్ పెంచిన సాంగ్ మార్కెట్లో. అప్పటిదాకా ఇంత తీసుకుంటున్నా, ఇంత చేసింది ఆ పాట నా పేమెంట్ ని. అవును, ఓపెన్ గా చాలా స్టేజ్ షోస్ దగ్గర కూడా చెప్పావు ఇదే పాయింట్. పేమెంట్ పెంచిన సాంగ్ నాకు మార్కెట్ క్రియేట్ చేసిన సాంగ్. యాక్చువల్లీ ఆ సాంగ్ విన్నప్పుడు సాకేత్ అంటే పీపుల్ హూ నో యూ పర్సనలీ నో యువర్ ఎనర్జీ లెవెల్స్. సాకేత్ అంటే ఒక పవర్ హౌస్ అని మాకు తెలుసు. బట్ ఆ సాంగ్ లో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ ఫిల్మ్ వైబ్ కి ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం, ఆర్ వేర్ దేర్ ఎనీ ఛాలెంజెస్ వైల్ సింగింగ్ దట్ సాంగ్? There was the biggest challenge when I was singing that song is Mani Sharma sir's song. మణి గారి రికార్డింగ్ అంటే ఇప్పటికీ ఐ విల్ బెట్ యూ శంకర్ మాధవన్ గారి దగ్గర నుంచి శ్రేయా ఘోషాల్ గారి దగ్గర నుంచి యు నేమ్ ఎనీ సింగర్ అందరికీ
డిపెండింగ్ ఆన్ దేర్ స్ట్రేచర్ ఒక 1/2 లీటర్ నుంచి ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ వరకు ఉంటుందన్నమాట అది ఆ బ్యాండ్ విడ్త్. సో నేను ఒక 3.5 లీటర్స్లో ఉండే అప్పుడు. బికాజ్ మణి గారు చిన్నప్పటి నుంచి మై ఐడల్. నేను మ్యూజిక్ కంపోజింగ్ చేయాలి అన్నప్పుడు నా మైండ్లో ఉన్న 2 పేర్లు వర్ శంకర్ ఎహసాన్లాయ్, మణి శర్మ గారు. వీళ్ళిద్దరూ నాకు మ్యూజిక్ డైరెక్షన్లో దేవర్ మై ఐడియల్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు ఇది ఎలా చేసుంటారో, ఇది ఎప్పటికైనా మణి గారికి ఒక వర్క్ ఏదో చేయాలి అన్న స్టేజ్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ ఎవర్ దట్ ఐవ్ సంగ్ ఫర్ మణి గారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ టు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కాలేదు, ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ పాడుతుంటే ఏంటి ప్రాబ్లం అన్నారు. మీ ముందు నేను పాడలేను, మీరు ఒక ఛాన్స్ ఇస్తే అనేసావా, చెప్పేసావా? కొంచెం దేవుడు దయ వల్ల కొంచెం మనం అవుట్ స్పోకింగ్ కాబట్టి ఇది అడగడానికి కూడా చాలా మందికి భయం. నేను కొంచెం అంటే దాని ముందు లక్కీలీ నేను వర్క్ చేయలేదు కానీ ఒక చిన్న ట్రావెల్ ఉంది మాకు, వేరే సోర్సెస్ త్రూ మాకు ఒక ట్రావెల్ ఉంది. హీ నోస్ మీ, కొంచెం వేరే పార్టీస్లో ఇలా కలవడం. సో ఒక వైబ్ ముందే ఉంది. సార్ ప్లీజ్ సార్ చనువు తీసుకొని సార్ ప్లీజ్ సార్ మీరు లేనప్పుడు పాడతా, మీరేమనుకోకపోతే అని. ఛీ చావు అన్నారు. చీ అన్నప్పుడు నాకు భయపడాడు, చావు అన్నప్పుడు అమ్మయ్య అనుకున్నా. దెన్ ఐ హవ్ సంగ్ ద సాంగ్. సో ఇనిషియలీ ట్రాక్ సింగర్ పాడతారు కదా, ట్రాక్ విని పాడాను నేను. ట్రాక్ విని పాడినప్పుడు ఇస్మాటే శంకరు ఆ లైన్స్ ఉంటాయి కదా, అది బేస్లో ఉండింది వేరే సింగర్, బికాస్ దట్స్ వెరీ హై ఫర్ అ మేల్ సింగర్ టు సింగ్. ఇస్మాటే నేను కూడా అలానే పాడా, ఇస్మాటే శంకర్రు పేల్చేస్తా నీ బంకర్రు, రే ఇది పైన అందుతుందా అన్నారు సాంగ్ విన్న తర్వాత. ఒకసారి ట్రై చేయాలి సార్. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అందింది సార్ అన్న. మరి పైన పాడరా అన్నారు. దెన్ పైన ఆ రేంజ్లో పాడాను. దెన్ దట్ వాజ్ లైక్ దట్ సౌండెడ్ రియలీ వెల్. అండ్ దెన్ హీ వాజ్ ఓకే, సాంగ్ ఓకే అయిపోయింది. కట్ టు 2 days తర్వాత ఐ గెట్ అ కాల్, స్టూడియోకి రా అర్జెంట్గా అని. మళ్ళీ ఏమైందా అని భయపడుకుంటూ స్టూడియోకి వెళ్ళి డోర్ తీసేసరికి పూరి గారు కూర్చొని ఉన్నారు, మణి గారు కూర్చున్నారు. నమస్తే సార్ అన్న. మీరు కూర్చొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు అడిగేది నాకు రాదు, నేను పైకి పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నాకేం అర్థం కాలే. సార్ అన్న పూరిగానే, ఏం లేదు నాకు కొంచెం తెలంగాణ వర్డ్స్ కావాలి, మా ఇద్దరికి అంత తెలంగాణ వర్డ్స్ కాదు, నువ్వు తెలంగాణలో పుట్టావు కదా. ఏం సార్ అని. దెన్ ద గ్రేట్నెస్ ఆఫ్ పూరి గారు ఇస్ టు గెట్ వాట్ హీ వాంట్స్. హీ నరేటెడ్ మీ ద స్టోరీ లైక్ ఇన్ 15 minutes. ఒక ప్లాట్ చెప్పారు నాకు. మూవీ ముందే నాకు లక్కీలీ ఐ గాట్ టు నో ద స్టోరీ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, 2 హీరోయిన్లు, వాడు అప్పటికే తాగేసి ఉంటాడు, అది అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. సడన్గా ఒక అమ్మాయి కనిపిస్తుంది, మళ్ళీ ఇలా అనేసరికి ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. దానికి ఏదైనా ఒక చిన్న ర్యాప్ లాగానో లేకపోతే చిన్న వర్డ్ లాగానో చిన్న ఎఫెక్ట్స్ లాగానో కావాలి అని. సార్ అంటే ఇది అది కాదు కదా, కాదు ఇది అదే అన్నట్టు ఉండాలి సార్, అన్నట్టు ఉండాలి అన్నారు. ఇన్ సిమిలర్ వర్డ్స్ ఏదో చెప్పారు. సార్ అది ఇది కాదు, అదే ఇది, అది ఇది కాదు, అదే ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది. తుందినమ్మా పిచ్చి పిచ్చి అవుతుంది ఇవాళ అన్న. పిచ్చి పిచ్చి కాకుండా ఇంకేమన్నా కొంచెం తెలంగాణ ఆగమాగం అవుతుంది ఇవాళ. ఇది బాగుందమ్మా, ఇది లాక్ అన్నారు. అది అప్పుడు అలా రికార్డ్ చేశాం. రెండో దాంట్లో కూడా కావాలమ్మా. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇద్దరు వచ్చి మీద పడి డాన్స్ చేస్తూ ఉంటారు, వాడి ఇమాజినేషన్లో ఇద్దరితో డాన్స్ చేస్తూ ఉంటారు హీరోతోని. సార్ దానికి ఏదైనా కొంచెం ఇట్ షుడ్ బి వెరీ కొంచెం మంచి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా చేద్దామా, తెలంగాణ స్టైల్లో ఆర్ హైదరాబాదీ స్టైల్లో ఏదైనా. సార్ డబల్ కా మీఠా సార్, హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ స్వీట్ సార్. డబల్ 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 ఇద్దరు ఉన్నారన్నారు కదా సార్, డబల్ కా మీఠా అని పెడదాం సార్ అని. అది ఓకే అయింది. కిందకు వచ్చారు సార్, అందుకనే మీ ఇద్దరిని కూర్చోబెట్టాను. అయిపోయింది కదా, ఓకే ఇప్పుడు రికార్డింగ్ అన్నారు. అంటే నేను డబుల్ కా మీఠా అది ఇది కాదు వరకు అప్పుడు చెప్పాను పూరిగా. దెన్ మణి గారు వచ్చి దాని ఇంప్రూవైజేషన్స్ చేసి అది ఇది, అది ఇది, అది ఇది, అది ఇది, ఆ కట్టింగ్స్ ర్యాప్స్ ఇవన్నీ అప్పుడు చెప్పారు ఆయన. అండ్ దెన్ డబల్ 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 వాయిస్ చేంజ్ ఆ సిస్టంలో అదంతా చేసి
వాస్ ఫన్. అసలు ఒక పాటకి ఇంత వెనకాల హిస్టరీ ఉంటుందా సాకేత్, ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా అసలు? అసలు పూరి గారు నిన్ను అప్రోచ్ అవ్వడమే ఇట్ ఇస్ లైక్ పూరి గారు అప్రోచ్ కాల, మణి గారు నన్ను పిలిపించారు. పూరి గారు నేను ఫస్ట్ టైం చూడడం అదే, బికాస్ మణి గారికి తెలుసు నేను హైదరాబాద్ పాడాలి అన్నది ఒక యాంగిల్, కానీ నువ్వే మధ్యలో వర్డ్స్ కూడా కలిపేసేసి పాడించాలి అన్నది అంటే అది మణి గారికి క్రెడిట్. హిజ్ ఐడియా, హిజ్ విజన్. వీడు హైదరాబాద్ లో పుట్టాడు, వీడికి ఆ వర్డ్స్ తెలుస్తాయి అని ఆయన నన్ను నమ్మడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ హిజ్. వావ్. అంటే నీలో ఒక చిన్న లిరిక్ రైటర్ ని తట్టి లేపారు మణి గారు. ఉన్నాడు ఒకడు. ఉన్నాడా నిజంగా? దాచుంచాను లోపల. ఎప్పుడు తీస్తున్నావు బయటికి? ఎందుకు మనకి. ఎప్పుడన్నా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అప్పుడు రాస్తా పాడుతా నేను చాలానే నా యూట్యూబ్ ఛానల్ కి. అది కేవలం అక్కడికే పరిమితమా? యు హావ్ నెవర్ ట్రైడ్ ఆన్ దోస్ లైన్స్, లిరిక్ రైటింగ్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? నాట్ అంటే అవసరం పడలేదు. లక్కీలీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ అండ్ ద బిగ్ లిరిసిస్ట్స్ హూ లవ్ మీ అండ్ ఎంకరేజ్ మీ అండ్ రైట్ లిరిక్స్ ఫర్ మీ. నేను అడగంగానే అనంత్ గారు కావచ్చు, శ్యామన్న కావచ్చు, సో అవసరం పడలేదు. వాళ్ళు రాసిన దాని మీద మనం రాస్తే ఏముంటుంది? ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు నీ పాట ఈ పర్టికులర్ వర్డ్స్ కోసమే మళ్ళీ చేసి పాడి ఇదంతా సూపర్ హిట్ అయింది. ఈ పాట గురించి ఎస్పెషల్లీ డీజే అమరీష్ నామ్ గురించి, అంటే ఆయన అది అనురాగ్ ఇంకా సాగర్ అన్న. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ సాగర్ అన్న చేస్తున్నాం. సాగర్ అన్న ఇస్ మణిగారు అబ్బాయి, మహతి సాగర్. సాగర్ అన్న అనురాగ్ కలిపి డీజే మణి శర్మ పెట్టారు. నా పేరు వద్దని చెప్పి ఆయన దాన్ని ఏఐలో ప్రోటూల్స్లో రివర్స్ చేశారు, లాజిక్లోనో ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్లో రివర్స్ చేశారు. సో ఇట్ ఈస్ దేర్స్. అదంతా అయిపోయాక పాట అప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దెన్ అప్పుడు వీడితో పాడించాలన్న ఐడియా వచ్చింది. సో అది పుట్టినప్పుడు నేను లేను కూడా. ఇట్ వాస్ అనురాగ్స్ అండ్ సాగర్ అన్న ఐ గెస్. సరే ఒకసారి పాడైతే ఈ పాట, ఫుల్ ఎనర్జీ. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అసలుకునే కిరాకే నెక్కలకే, మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే, జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట, జిల్లెలమ్మ జిట్టా నిన్నే తేలై కుట్టా. సూపర్. అసలు నీతో పాటు పాడినటువంటి ఫీమేల్ సింగర్ కీర్తనాస్ వాయిస్ ఆల్సో వాజ్ లైక్ యాప్ట్ ఫర్ దిస్ సాంగ్ అని అనిపించింది. ఫుల్ ఎనర్జీ, ఫుల్. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ చేయాలని రెడ్ లో డించక్ డింకా నేను, కీర్తన శర్మ, శ్యామన్నని రిపీట్ చేశారు మణి గారు అండ్ రామ్ గారు కలిసి. సేమ్ కాంబినేషన్ మళ్ళీ 5 hours. అంతే. అసలు ఆ పీరియడ్ లో ఈటీవీలో ఉన్న షోస్ దగ్గర నుంచి, స్టేజ్ మీద షోస్ దగ్గర నుంచి, ఎనీ ప్రొసెషన్ వితౌట్ దిస్ సాంగ్ ఇట్ వుడ్ బి ఇన్కంప్లీట్. అంతే. అవును, లక్కీలీ అదే చెప్పాగా ఈ పాట ఏం చేసింది అంటే నా పేమెంట్ ని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచిన పాట ఇది. ఓకే. దెన్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ లో లెట్స్ డూ అనేటువంటి ఒక పార్టీ సాంగ్ అయినా, ఆ సాంగ్ కాకుండా బొమ్మ అదిరింది సాంగ్ అయినా, అసలు ఈ రెండు అంటే ఫుల్ ఎనర్జీ. సాకేత్ అని అంటే మాసీ నంబర్స్, ఎనర్జీ, హై బీట్స్ ఇట్లా వాడతాడు అని ఒక స్టాంప్ పడిపోయే, అంటే బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల కానీ, నువ్వు అది పాడడం వల్ల కానీ, ఎనీ మెమరీస్ అసోసియేటెడ్ విత్ దెమ్? సో ఇవేవి పాటలు రాకముందు ఈ పాటలు జరిగాయి. అప్పటికి ఐ వాజ్ అ కోరస్ సింగర్ ఫర్ తమనన్న అండ్ కీరవాణి సార్. వీళ్ళిద్దరి దగ్గర కోరస్లు, కార్తిక్ అన్న దగ్గర కోరస్లు ప్లస్ కొన్ని సోలోలు పాడుతూ ఉన్నా అప్పటికి. జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. సో దాని ముందు శివలింగ కావచ్చు, ఇంకొన్ని మూవీస్లో ఇట్లా నేను, కృష్ణన్న, ఆదిత్య మేము గ్రూప్ సాంగ్స్ పాడేవాళ్ళం అనమాట. సో లెట్స్ డు పింక్ 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 పింక్, ఈ పాట కూడా మేము ముగ్గురం కలిసి పాడాం. సో వన్ ఫైన్ డే కృష్ణన్నని ఏదో పాట పాడమన్నారు. అది కొంచెం మాస్ సాంగ్, టైం లేదు నువ్వు పాడే కృష్ణ ప్రస్తుతానికి అంటే, సార్ నా దగ్గర ఒక సింగర్ ఉన్నాడు. అప్పటికి తమన్నకి నేను తెలుసు, వి వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 20 movies అప్పటికే. బట్ యాజ్ అ కోరస్ అండ్ అ గ్రూప్ సింగర్, ఇద్దరు ముగ్గురు పాడే పాటల్లో లీడ్ సింగర్గా, సోలో సింగర్ కాదు, ఇదర్ డ్యూయట్, ట్రిప్లెట్ సింగర్ ఆర్ కోరస్ సింగర్. ఒక సింగర్ ఉన్నాడు సార్, తనతో ట్రై చేద్దాం అన్నాడు. నాకు 102, 103 ఫీవర్ అప్పటికి. ఆ రోజు మా పలకట్ల ఫుల్ జలుబు. కాదన్నా ఈ పాట నేను ఇప్పుడు ఎలా పాడతానన్నా అంటే, ట్రై చేయి అన్న. పల్లవి ట్రై చేద్దాం, వర్కౌట్ కాకపోతే
నేను పాడేస్తాను, ఏముంది పల్లవి ట్రై చేయి అన్నాడు కృష్ణ అన్న. సరే అని మీరు ఇప్పటికీ ఆ పాట వింటే బొమ్మ అదురుంది అని ఉంటుంది నా వాయిస్. ఫుల్ జలుబు ప్లస్ 1 or 2 ఫీవర్. దుమ్మి జరిగింది గుప్పెడు గుండెల్లో, కుదిరిందే మనకు లగ్గం, ఇక నువ్వు నేను తగ్గం, అర గల్లీ గల్లీ మోగించుదాం గట్టి మెళ్ళలే, టప్పు 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 టపోరి, నువ్వు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారి అని ఉంటుంది నా వాయిస్ ఆ పాటలో ఇప్పటికీ. పాడాను. అన్నా ఏంటన్నా ఇదంటే నువ్వు ఆగు అని పంపిస్తే తమన్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా. ఎవరు, ఏ నార్త్ ఇండియన్ సింగర్ ఇది పాడింది, భలే ఉంది గొంతు, సింహ గారి రేంజ్లో ఉంది, అద్దిరిపోయింది. ఎవరంటే ఎవరు లేదో మన సాకైతే వాడికి జలుబు ఉంది. అప్పుడప్పుడు జలుబు కూడా ఇంత మంచి చేస్తుంది. ఫుల్ జలుబు ఉంది, జ్వరం ఉంది, అందుకని ట్రై చేశాను సార్, ఎందుకు ఆ టింజ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది అని చెప్పి కృష్ణ అన్న చెప్పాడు. సో ఐ గివ్ ఒక సోలోస్ పాడే, తమన్ గారి దగ్గర ఒక సోలోస్ పాడే క్రెడిట్ నేను కృష్ణ అన్నకే ఇస్తా. ఆ రోజు హీ టుక్ దట్, ఆయన పాడాల్సిన పాట. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, తమన్ గారు ఆస్క్డ్ హిమ్ టు సింగ్ ద సాంగ్, హీ డిడ్ంట్ సింగ్, హీ మేడ్ మీ సింగ్. సో ద టోటల్ టాలీవుడ్ ఆర్ ద సింగర్స్ చాలా మందికి ఇలా ఛాన్సెస్ ఇచ్చాడు. అజాత శత్రువు, ది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ అంటే కృష్ణన్య అని అంటూ ఉంటారు అందరు. ఫ్రెండ్ కాదు, అందరికీ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అన్న. అసలు చాలా రేర్ తెలుసా సాకేత్, అసలు నాట్ ఈవెన్ ఫ్రమ్ వన్ సింగిల్ పర్సన్ ఐ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. అందుకనే నాకు బొమ్మ అదిరింది పాట ఫైనల్ అయింది. ఆ తర్వాత నాకు చిత్రాలు చూడు, వీటన్ని ఇంకా మిగతా చాలా పాటలు. సో యు ఆల్వేస్ ఓ సో మచ్ టు కృష్ణన్న. కృష్ణన్న, ఎస్ డెఫినెట్లీ మంచోడు. మంచోడు మంచోడు కాదని ఎవరు చెప్తారు అసలు? నేను చాలాసార్లు చెప్తాను మంచోడు కాదన్నా అని. అతి మంచోడు, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. అప్పుడప్పుడు పరమ సాడిస్ట్ కూడా. రికార్డింగ్స్ లో మీరు అది చూడాలి, కూడా అది ఓన్లీ ఫర్ పని విషయంలో వేరే రూపం వస్తుంది. మరి కృష్ణన్ అంతే అందరికీ తెలిసింది హాయ్ అమ్మా బాగున్నావా, ఇది కాదు. తనలో ఒక అపరిచితుడు, ఒక బీపీ పేషెంట్, ఒక ఏమంటారు, టూ మచ్ సాకేత్, నువ్వు టూ మచ్ అసలు. లేదు నిజంగా, కొన్నిసార్లు అయితే చంద్రముఖి కూడా అన్నీ వస్తాయి కాసుల పేరు. అమ్మో, కృష్ణన్నలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్, వర్క్ డైవర్ట్ అవ్వడు. లక్కీలీ చాలా వరకు ఆయన చేసే ప్రాజెక్ట్స్ అన్ని నా స్టూడియోలోనే అవుతాయి, నేనే చేస్తాను కాబట్టి నేను చాలా క్లోజ్ గా తెలుసు అనమాట. చాలా యాంగిల్స్ ఉన్నాయి, దాచుంచాడు లోపల అంతే. మేబీ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ మొత్తం ఇప్పుడు నీవే దండయాత్ర చేస్తారేమో. ఏం పర్లేదు, వీడియో ప్రూఫ్లతో ఇస్తాను, ఆ స్టూడియోలో సీసీ కెమెరాలు ఉన్నాయి. చావు కబురు చల్లగా ఈ సినిమాలో ఆ సాంగ్, అంటే ఆ లిరిక్స్ వింటే మనకేమనిపిస్తుంది, పైన పొటారం సాంగ్ లిరిక్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, విచ్ హ్యాస్ అ వెరీ డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఇన్ ఇట్, బట్ విత్ అ చీకీ ఫ్లేవర్ అని అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆ పాట పాట విన్నప్పుడు? అబ్బా ఏదో తత్వము సీరియస్గా బోధిస్తున్నారు, ఏదో ఊర్లో ఒక జాతర ఫీల్స్లో, లేకపోతే ఈ రంగస్థలాలు అవుతూ ఉంటాయి, లేకపోతే ఉగ్గు కథలు అవుతూ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ అనుకున్నా. నేను పాడేటప్పుడు కూడా అదే అనుకున్నా. సో వెన్ ద డైరెక్టర్ కాల్డ్ మీ, నేను ఒక వర్షన్ పాడేశాను అప్పటికి. ఐ వాజ్ నాట్ గెటింగ్ ద ఫీల్ అని డైరెక్టర్ అన్నారు. నాకు అర్థమైన ఫీల్డ్లో నేను పాడా. అప్పుడు కౌశిక్ కాల్డ్ మీ, ద డైరెక్టర్ పెగలపాటి కౌశిక్, అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సీన్. స్టోరీలో చచ్చిపోతారు, శ్మశానంలో జరిగే పాట ఇది, దీన్ని బట్టి పాడన్నాడు. నాకు బొమ్మ తిరిగింది. నేనేమో తిరునాళ్ళు, దేవుడు, తత్వం ఈ ఫీల్డ్లో పాడితే చావు శ్మశానమా, ఓకే అని చెప్పి ఇంకా దెన్ ఐ చేంజ్ మై వాయిస్ అండ్ కొంచెం పైన పటాహారం అప్పటికి మంగ్లీ పాడలా, కొంచెం వ్యాకీ టిన్స్ తెచ్చి మళ్ళీ పాడాను. బట్ నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా శ్మశానంలో థీమ్ ని ఊహించుకుంటూ పాడాలి ఇట్లా చెప్పినప్పుడు, హౌ డు యూ గెట్ దట్ ఫ్లో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ వీ డూ కదా. ఈవెన్ యూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్, you know that when the director explains you something, అంటే సింగింగ్ లో కూడా అలా ఉంటుందా? you just train your brain. వావ్, కళ్ళు మూసుకుంటావు, ఓకే ఇప్పుడు ఏంటి, నేను లేచి క్వశ్చన్ అడిగాను, నేను చాలా కాన్ఫిడెంట్ గా అడిగాను, నేను ఐ ట్రీట్ ఇట్ లైక్ మై ఫ్రెండ్ అండి, అందరినీ బాగా ట్రీట్ చేస్తాను అని అన్నావు.
అక్కడ తిట్టంగానే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వాలి ఎట్లా నిజంగా తిడితే ఎవరికన్నా మారుతుంది ఎక్స్ప్రెషన్. దాని ముందు బట్ నువ్వు శ్మశానంలో ఎలా ఉంటావు ఊహించుకో. ఒకసారి గీత వాస్ టెల్లింగ్ మీ, ఎప్పుడు వెళ్ళలేదా ఏంది, నేను చాలాసార్లు వెళ్ళా. అప్పుడే పుట్టినటువంటి పసి బిడ్డని లాలిస్తున్న ఒక తల్లి ఈ ఫ్లేవర్ లో సాంగ్ పాడాలి అని చెప్పారట ఎవరు. అసలు హౌ డు యూ గెట్ దట్ ఫీల్ అన్నది, అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయితేనే వస్తుంది, అందుకనే మ్యూజిక్ అందరికీ రాదు. మేబీ అది ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం, ట్రై చేయడం, ఆర్ లేదండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాం. అండ్ అగైన్ ఇట్స్ ఆన్ ది అదర్ పీపుల్ ఆల్సో హౌ నీట్లీ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ యూ. మంచి డైరెక్టర్ ఉండి నీకు నీట్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ కిల్ ద షాట్. యాక్చువల్లీ సేమ్ థింగ్ విత్ అస్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండి మాకు నీట్గా సాంగ్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతే బాగా పాడతాం. సూపర్, ఓకే, గాట్ ఇట్, కన్విన్స్డ్. నెక్స్ట్ కమింగ్ టు రాజా ది గ్రేట్. నీకు రికగ్నిషన్ తెచ్చినటువంటి ఆల్బమ్స్ లో ఈవెన్ రాజా ది గ్రేట్ సాంగ్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈక్వలీ ఈ సినిమాకి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ అ రిగ్రెట్ అని విన్నాను, ఏంటది? The regret is, okay, I have sung the song. Yeah, everybody knows. So, నా వాయిస్ లైన్స్ రవితేజ గారి పర్ఫెక్ట్ గా సింక్ అవుతాయి ఎనర్జీస్, నాకు అంతవరకు తెలుసు కాన్ఫిడెంట్ గా. అండ్ దెన్ రేవంత్ వాయిస్ ఏమో పక్కన శ్రీనివాస్ రెడ్డి గారి లైన్స్, అంటే రాజా రాజా నువ్వు తల బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీట్లో అన్ని అక్కడ నుంచి నా వాయిస్ వస్తుంది అనమాట. ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఎలా మర్చిపోయారు, ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. ఆడియో లాంచ్కి నన్ను పిలవలేదు, రేవంత్ని ఒక్కడిని పిలిచారు, వాడు ఒక్కడే పాడేశాడు. సో బికాస్ దట్ సాంగ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్. దట్ సాంగ్ బికేమ్ ఆ ఇయర్కి దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్, పెద్ద హిట్. నాకు అప్పటిదాకా హిట్ లేదు, పాటలు ఉన్నాయి మంచి పాటలు, ఆల్ టైమ్ హిట్స్ ఉన్నాయి, ఆల్ టైమ్ హిట్ లాంటి ఒక సాంగ్ లేదు. ఇది వచ్చింది, రే సూపర్ అనుకున్నా. సారీ, ఆడియో లాంచ్ అన్న సక్సెస్ మీట్లో, ఆడియో లాంచ్కి ఎవరిని పిలవలేదు, దే హవ్ డన్ ది ఆడియో లాంచ్. సక్సెస్ మీట్లో పాడేశారు. ఓకే, ఇది మొత్తం పాట రేవంతే పాడాడా అన్నది ప్రచారం అయిపోయింది బయట మార్కెట్లో. అది ఒక 1 year వరకు రాజా ది గ్రేట్ అంటే రేవంత్ కదా పాడింది. అరే పర్లేదు, వాడు నా ఫ్రెండే, ఓకే ఒక రకంగా వాడు, కానీ మెయిన్ లైన్స్ అన్నీ నావి ఉన్నాయి, నా కనీసం కామాలో కూడా రేవంత్ సాకేత్ లేదు అని ఆ ఫీల్ చాలా రోజులు ఉండింది. నేను కార్తీక్ అన్న మీద అలిగాను కూడా, సాయి కార్తీక్ అన్న మీద, ఎట్లా మర్చిపోతావు, నేను మాట్లాడలేదు యాక్చువల్లీ కార్తీక్ అన్నతో 1 year మాట్లాడలేదు. బట్ ఈవెన్చువలీ పీపుల్ గాట్ టు నో బోత్ ఆఫ్ us sang, and then లైన్స్ వర్ రవితేజ గారి నా లైన్స్ అని, అండ్ దెన్ పీపుల్ గాట్ కన్విన్స్ ది ఆడియన్స్ వీడే పాడాడని అలా. సో అదొక్క రిగ్రెట్ ఉండింది, బట్ ఇట్ వాస్ ఫర్ అ వెరీ షార్ట్ టైం. అప్పటికి నేను ఇంకా ఇంత మెచ్యూర్డ్ కూడా కాదు, ఐ వాజ్ ఇన్ మై యంగ్ మంచి ఒక ఉడుకు రక్తం ఏజ్లో ఉన్నా కాబట్టి ఆ కోపము బాధ కలిపి ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది. అదే ఇప్పుడు జరిగి ఉంటే పిచ్చలైట్ ఉంది, హలో పాడిందేనో ఆ రోజు ఆడియో లాంచ్లో లేను చెప్పేసి పోస్ట్. సో బట్ యా, అదో చిన్న. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆ పర్టికులర్ సినిమాలో మిగిలిన సాంగ్స్ కూడా నువ్వే పాడావు, ట్రాక్స్ పాడాను, అన్నిటికీ ట్రాక్స్ పాడాను. దేర్ విల్ బి, ఇప్పుడు ప్రతి సింగర్ ఒక్కొక్క మూవీకి వర్క్ చేస్తారు, ఆ మూవీకి త్రూ అవుట్ నేను వర్క్ చేశా, చాలా ట్రాక్స్ పాడా. ఆ మూవీలో 6 songs ఉంటే 4 songs ట్రాక్స్ పాడా. అయితే నాకు రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ కంటే వేరే పాట చాలా ఇష్టం అనమాట. రిగ్రెట్ కాదు, కానీ అది కామెడీయే, దట్ ఈస్ నాట్ సీరియస్, ఆన్ అ సీరియస్ నోట్. నువ్వు నా పాటని తీసేసావు కదన్నా, నా చిన్న టాంటింగ్ విత్ కార్తిక్ అన్న. సో సాయి కార్తిక్ అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 3 years 4 years age. సో డాడీ టీంలో హీ యూస్ టు ప్లే రిథమ్ ప్యాడ్ బిఫోర్ హీ బికేమ్ అ ప్రోగ్రామర్ అండ్ దెన్ బికేమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో వెన్ హీ జస్ట్ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ యాజ్ అ రిథమ్ ప్యాడ్ ప్లేయర్. సో అప్పటి నుంచి అన్న వదిన ఎవర్ వెరీ క్లోజ్ టు మీ. సో ఆ చనువుతో అంతలే నువ్వు యాజిన్కి ఇస్తావు కదా పాట అది ఇది అని కొంచెం అలవే 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 అని ఒక డిఫరెంట్ జానర్ సాంగ్ అది.
ఆ పాట విషయంలో అది రిగ్రెట్ లేదు, ఏ తొక్కలేదు. జస్ట్ ఉరికి చనువు తీసుకొని చనువు తీసుకొని ఏడిపించడం. ఎంతకాలం తర్వాత మాట్లాడావు మళ్ళీ అన్న? 1 year. 1 year మాట్లాడలేదా? అయ్యో గట్టిగా అలిగా. చెప్పా కదా ఏజ్ లో గట్టిగా సర్లే రా పోనీ రద్దా అన్నాడు. నేను వెళ్ళి సర్లే ఓకే అని చెప్పి సరే పాడా పాట. రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు తల 2000 నోటు రా. హే రాజా 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 ది గ్రేట్ రా, నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీట్లో కలరే నింపుతున్న మా లైట్ రో, నువ్వు కళ్ళు లేని వాడి వారి డబుగు డిబుగు డబుగు డిబుగు డప్పులే, అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే స్టెప్పులే. ఈ పాట పాడింది సాకేత్ కూడా. ఇప్పుడు తెలుసు అందరికి. అవును, అండ్ అప్పుడు కూడా తెలిసే ఉండొచ్చేమో, బట్ నేను నా ఏజ్ లో నా పేరుంది. సక్సెస్ మీట్ కి పిలవలేదు. సక్సెస్ మీట్ వీడియోలో నేను లేనే. నన్ను ఎలా మర్చిపోయారు పిలవడం? వాజ్ మై సాకేత్. ఆ ఏజ్ ఉంటది 25, 26, 27. ఆ ఉడుకు రక్తం, ఆ కోపం అన్నది అది కార్తిక్ అన్న కాబట్టి బయటపడింది. బట్ ఐ షుడ్ సే కార్తిక్ అన్న, సాయి కార్తిక్ అన్న ఈస్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు హ్యాస్ మేడ్ మీ సంగ్ ఎవ్రీ జానర్. నాకు మెలడీ ఇచ్చాడు, నాకు ఒక హవాలీ ఇచ్చాడు. అప్పట్లో ఒకటి ఉండేవాడు అనే మూవీలో ఐ సాంగ్ ఎ హిందీ సాంగ్. జరా ఇతరావో తో సావ్లే రాజా చాంద్ ఉతరా హై మెహందీ లగా కే సంగ్ సారా అని ఒక ఖవాలి, ప్రాపర్ ఖవాలి ఇచ్చారు నాకు. హీ హెస్ గివెన్ మీ ఎ మెలడీ, ఖవాలి, మాస్, ఫాస్ట్ బీట్, జంతర్ మంతర్ లాంటి టంగ్ ట్విస్టర్. ఒక 15 పాటలు పాడుంటాను నేను కార్తిక్ అన్నకి. ఒక్క సక్సెస్ మీట్ కి పిలవకపోతే ఏమైంది సాకేత్? అదే హర్ట్ అయ్యా. బికాస్ ఈ 14 బాగా చూసుకొని 15 హిట్ సాంగ్ కి నన్ను తొక్కాడని. ఇన్ఫాక్ట్ నేను అంటే తెలుసు కదా, ఎవ్రీ మేల్ సింగర్ కి ఒక చైల్డ్ వాయిస్ నుంచి మాస్కులైన్ వాయిస్ వస్తుంది. పిల్లోడి గొంతు నుంచి పిల్లోడి గొంతు అమ్మాయి గొంతులా ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మగ గొంతు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ సోలో ఇచ్చిందే కార్తిక్ అన్న. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ నేను పాడాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సంగ్ యాజ్ అ సోలో. దాని ముందు చాలా కోరస్లు అయ్యి పాడా, కీరవాణి గారికి, బాహుబలి, బద్రీనాథ్, ఇవన్నీ కార్తిక్ అన్నకి ఒక 3-4. బట్ ద ఫస్ట్ సోలో ఎవర్ ఐ హావ్ సంగ్ ఇస్ ఫర్ సాయి కార్తిక్ అన్న. నన్ను నమ్మి ఒక సోలో ఇచ్చాడు, అయినా అలిగా. దట్ ఈస్ సాకేత్. బికాజ్ సాయి కార్తిక్ అన్న. దట్ ఈస్ సాకేత్. ఓకే, నెక్స్ట్ సో బేబీ సాంగ్ ఫ్రమ్ వరుణ్ డాక్టర్. ఈ వరుణ్ డాక్టర్ అనేది యాక్చువల్లీ ఇట్ హ్యాడ్ అ లిటిల్ బజ్ అబౌట్ ద ఫిల్మ్, బట్ లేటర్ ఆన్ ఇట్ గేర్డ్ అప్. ఈ నేపథ్యంలో సో బేబీ సాంగ్ వాజ్ సో గుడ్. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో లవ్ మెసేజ్లు పంపించుకునేటప్పుడు ఈ పాటల్ని ఫార్వర్డ్ చేయడాలు ఇట్ ఆల్ హ్యాపెండ్. డబ్బింగ్ వర్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా ఫన్నీ బ్లూపర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫన్నీ